అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు వెన్నెల నీడ. ఇంకా కథలోకి వెళ్తే అర్ధరాత్రి దాటి అరగంట అవుతోంది. ఎంతకీ నిద్ర పట్టని సువర్చలాదేవి లేచి అన్యమన్యస్కంగా మేడ మీద బాల్కనీలోకి వచ్చి పచార్లు చెయ్యసాగింది. ఎంత వద్దనుకున్నా ఉదయం శ్రీరామ్ అన్న మాటలు గుండె కవట్లలో పొడిచి అట్టడుగు పొరల్లో దాక్కున్న కన్నీటి జలను పైకి ఉబ్బేకేలా చేస్తున్నాయి. అబ్బబ్బా! మీ పెద్దవాళ్ళు చాదస్తంతో మా ప్రాణాలు తీసేస్తున్నారు మమ్మీ. ప్రతి చిన్న విషయమూ మీకే కావాలి. ఏడాదికి ఒకసారి కన్సల్టేషన్ ఫీజు ఓ 25 రూపాయలు పెంచకపోతే ఎలా గడుస్తుంది చెప్పు? అదేదో పెద్ద నేరం అయినట్టు నీ కోడలతో గొడవ పడడం నాకేం నచ్చలేదు మమ్మీ. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చాక 26 సార్లు పెట్రోల్ ధరలు పెంచారు. ఈ ఏడాది అప్పుడే 4 సార్లు పెంచారు. దాంతో మనిషి సగటు జీవన వ్యయం వేలల్లో పెరుగుతోంది. ఎంత డాక్టర్లైతే మాత్రం వాళ్ళకి సంసారాలు ఉండవా? 30 లక్షల రూపాయలు లోన్ పెట్టి ఇల్లు కట్టాము. హాస్పిటల్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఫిట్నెస్ లాక్స్ ఇన్వెస్ట్ చేశాం. అవన్నీ ప్రజలు వాడుకుంటున్నప్పుడు మనం కన్సల్టేషన్ ఫీజు పెంచడం తప్పులేదు. నువ్వు డాక్టర్వే కదా, నీకు తెలియంది ఏముంది? నువ్వు విప్రాంతి తీసుకోకమ్మా అంటే వినవు. నీకిష్టం లేకపోతే వేరే వెళ్ళి ఉండొచ్చు కదా. మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? అది కాదురా, మధ్యతరగతి వాళ్ళైతే సర్దుకుంటారు కానీ బేదా బిక్కకి నెలకు 100 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు అంటే ఎంత? మన వైద్యం బాగున్నా తట్టుకోలేరేమోరా. పైగా నన్ను వేరే వెళ్ళి ఉండమంటున్నావు. నేను ఎక్కడికి వెళ్ళి ఉండలేననేగా నీ ధైర్యం? మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనురా. 30 ఏళ్ల డాక్టర్గా పనిచేశాక ఈవేళ నువ్వు ముసలిదానివి అయిపోయావు. ఓ మూల కూర్చో అంటే ఎలారా నాన్న? డాక్టర్ వృత్తి అంటే చాలా పవిత్రమైనదిరా. ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ వృత్తికి రిటైర్మెంట్ ఉండవురా నాన్న. మమ్మీ నిన్ను అనవసరమైన గొడవల్లో తలదూర్చవద్దంటే విప్రాంతి తీసుకోమని నీకు కోడలు చెప్పమంది. నువ్వు అలా ప్రశాంతంగా ఉండకపోతే నీ మనములను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతానందట. నన్ను కూడా తనతో వెళ్ళమంటే నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్లు ఉండు, లేదంటే మాకు నచ్చినట్టు ఉండు. మీ కోడలు గదిలో వెయిట్ చేస్తుంది, నేను వస్తాను నిర్మోహమాటం లేకుండా అనేసి వెళ్ళిపోయాడు శ్రీరామ్. సువర్చలాదేవి కళ్ళల్లో నీళ్లు గిరక్కం తిరిగాయి. డబ్బు డబ్బు డబ్బు. మనిషికి సృష్టించిన డబ్బు ఈ ప్రపంచంలో ఎన్ని అరాచకాలను సృష్టిస్తుందో. ఈవేళ కాకపోతే రేపు తీరుతాయి అప్పులు. అందుకోసం పేద ప్రజల జీవితాల్లో ఆడుకోవడం ఎంత తప్పు? శ్రీరామ్ హస్తవాసి చాలా మంచిదనే నమ్మకంతో పేదవారంతా తమ హాస్పిటల్కే వస్తారు. కోడలు సౌజన్య గైనకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకుంది. శ్రీరామ్ కార్డియాలజిస్ట్గా సాక్షాత్తు దేవుడే అన్నట్టు గుర్తించబడ్డాడు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు హాస్పిటల్ అంతా పేషెంట్స్తో కిలకిల్లాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు హఠాత్తుగా కన్సల్టేషన్ ఫీజు పెంచడంతో సౌజన్య అంతర్యం ఏమిటో అర్థం కాలేదు. తాను ఏమీ తోచక హాస్పిటల్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది. అప్పుడు సౌజన్య అనే మనిషి అక్కడ ఉన్నట్టే ప్రవర్తించరు పేషెంట్లు. అది ఆమెకు తనకంటే కోపం. తనని వెళ్ళపొమ్మని శ్రీరామ్ చేత చెప్పించిందటే. తాను అక్కడ ఉండడం ఆమెకి ఇష్టం లేదన్నమాట. కానీ ఎక్కడికి వెళ్ళాలి? తనకెవరున్నారు? అనాది కాలంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. డాక్టర్ ట్రైనీగా ఉన్న సౌజన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు. హై స్కూల్ స్టడీస్కి వచ్చారు. వారి ప్రేమానురాగాలతో తాను చర్మ జీవితానికి ఇంకా లోటు లేదు అనుకుని ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో తాను ఇంట్లోంచి వెళ్ళిపోవాలా? అంతలో ఇంటి ముందు టాక్సీ ఆగిన శబ్దం వినిపించి అటు తొంగి చూసింది సువర్చల. దీపం వెలుగులో టాక్సీలోంచి కంగారుగా దిగిందో శ్రీ. ఆమెని చూస్తూనే గుర్తుపట్టడానికి ఎంతోసేపు పట్టలేదు సువర్చలకు. ఆమె గాయత్రి, తన హాస్పిటల్లో సీనియర్ నర్స్. వాచ్మెన్తో మాట్లాడబోయిందల్లా పైన సువర్చల చూసి, అమ్మా ప్లీజ్ నన్ను లోపలికి పంపమని చెప్పండమ్మా అంది. ఆమె కళ్ళు వర్తిస్తూ అంటే మనిషికి కంగారు వణికిపోతూ నమస్కరించింది. ఆమెకు భర్త అభిరామ్ గుర్తుకు వచ్చాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళ అన్న చందాన అభిరాము ఎంతో అదృష్టవంతుడు. డాక్టర్గా ఎంఎస్ చేస్తున్న రోజులో తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన వాళ్ళు అతని వాళ్ళు తమిద్దరినీ వెలివేసి ఒంటరివాళ్ళని చేశారు. అభిరామ్ అప్పటికే జాయింట్ కలెక్టర్గా చేస్తుండడంతో ఆ డబ్బుకు హోదాకు లోటు ఉండేది కాదు. శ్రీరామ్ తమకు ఒకే ఒక్క కొడుకు. వాడి మీదే ఆశలన్నీ పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. ఫస్ట్ టైం సివియర్ హార్ట్ అటాక్ వచ్చి మరణ సమయంలో నా కొడుకు వల్ల ఎందరో ప్రాణాలు నిలబడాలి. వాడిని కార్డియాలజిస్ట్ చేసే పూచి నీదే వర్చల అంటూ తన చేతిలో శ్రీరామ్ చేతి ఉంచి మాట తీసుకుని ప్రాణాలు వదిలాడు అభిరామ్.
తండ్రి కోరిక తీరుస్తూ శ్రీరామ్ కార్డియాలజిస్టు అయ్యాడు. సువర్చల వాచ్మెన్కి ఫోన్ చేసింది. రొప్పుతూ ఆయాసపడుతూ సువర్చల దగ్గరకు వచ్చింది గాయత్రి. అమ్మా ప్లీజ్, మా అమ్మాయి కాపాడండి అమ్మా. గంట క్రితం గుండె నొప్పితో విలవిలలాడుతూ పడిపోయిందమ్మా. మీరెలాగైనా కాపాడాలి తల్లి, ప్లీజ్ అమ్మా అంటూ బావురుమంది. అరే గాయత్రి, ముందు నువ్వు ఏడు పాపు, రా ఇలా కూర్చో. ఆంటీతో తన రూంలోకి తీసుకువచ్చి కూర్చోబెట్టి మంచినీళ్లు అందజేసింది సువర్చల. వాటిని గడగడా తాగేసి అంది గాయత్రి. అయ్యగారి అమ్మగారికి అరగంట నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నానమ్మా, కానీ లిఫ్ట్ చేయలేదమ్మా. అందుకే దొరికిన ట్యాక్సీ పుచ్చుకుని నేనే అమ్మని తీసుకొచ్చానమ్మా. ప్లీజ్ అమ్మా, అమ్మని కాపాడండి అమ్మా. స్పృహ తప్పి కారులో ఉందమ్మా. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నాకు తెలిసిన గాయత్రినా? ఏమిటి గాయత్రి ఇది? ఎంతోమందికి నా శిక్షణలో ట్రీట్మెంట్ చేసిన దానివి. నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా చెప్పు? పద, అమ్మని నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్దాం పద అని తన కిట్ గాయత్రికి అందించి ముందుకు నడిచింది సువర్చల. హాస్పిటల్కి వస్తూనే డ్యూటీలో అలర్ట్ అయింది సువర్చల. గాయత్రి తల్లిని ఐసీయూలో చేర్చుతూనే ఈసీజీ తీయించింది. ఆమె పూర్వకాలపు మనిషి కావడంతో షుగర్, బీపీ ఏమీ లేవు. పటుత్వంగా ఉంది. తరువాత 5-6 డాక్టర్ల బృందంతో సాయంతో గాయత్రి తల్లికి కార్డియాటిక్ యాంజియోప్లాస్టీ చేయించింది. అనుక్షణం ఆమెను పర్యవేక్షిస్తూ డాక్టర్ల బృందానికి తన అనుభవంతో తగిన సూచనలు ఇస్తుంటే వాళ్ళు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు సువర్చల పడుతున్న టెన్షన్ను గమనిస్తూనే ఆమె ఏకాగ్రతకు మనోరిబ్బరానికి అచ్చరు పొందింది గాయత్రి. మీ అమ్మకు ఇంకేం భయం లేదు అన్నమాట. సువర్చల తన భుజం మీద తట్టి అన్నాక మనస్ఫూర్తిగా ఆమెకు చేతులు జోడించింది గాయత్రి. ఆమెకు కనబడకుండా ఆపరేషన్ పూర్తి అయ్యాక డాక్టర్లకు కృతజ్ఞత చెప్పి వాళ్ళని పంపించాక అలసటగా కుర్చీలో కూర్చుని నుదుటిన పట్టిన చెమట తుడుచుకుని కళ్ళు మూసుకుంది సువర్చల. అంతలో ఆమె పాదాలు వెచ్చని కన్నీళ్ల తడితో సమర్చించడంతో కళ్ళు తెరిచింది. గాయత్రి కన్నీళ్లతో ఆమె పాదాలు కడుగుతోంది. అమ్మా, వైద్యుడు కనిపించే దేవుడు అని ఎందుకు అన్నారో నాకిప్పుడు అర్థమైందమ్మా. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోగలను అంది గద్దర్దగా స్వరంతో. ఆమె అవకాశం నేను ఇస్తున్నాను, నాకొక సాయం చేయగలవా అడిగింది సువర్చల. నిర్ఘాంతపోయింది గాయత్రి. అమ్మా, మీకు నేను ఏ చేయగల సాయం అయినా చెప్పండి అమ్మా, సంతోషంగా చేస్తానంది గాయత్రి. బాబుగారు, అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో నాకు నిజంగా తెలీదు బాబు. ఆమె సమయానికి ఆదుకుంటే నాకు అమ్మ దక్కేది కాదు బాబు. ఎన్నాళ్ళో నుండి మమ్మల్ని నమ్ముకుని బతుకుతున్న ఎందరికో మీరు ఓపికతో ఆపరేషన్ చేస్తుంటే నేను మీకు సహకరించాక పేషెంట్ బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఎన్నిసార్లు విసుక్కున్నానో, కోప్పడ్డాను. ఈవేళ అదే పరిస్థితిలో మా అమ్మకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆ సమయంలో ఎంత ఆందోళన చెంది ఉంటారో, తమ వారి క్షేమం కోసం ఎంత ఆరాటపడతారో నాకు అర్థమైంది. తన దాకా వస్తేనే కానీ ఎవరికీ తెలియదు బాబు ఏ విషయమైనా. అమ్మ ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తారు బాబు, మీరు కంగారు పడకండి. నీకు తెలీదు పెద్దమ్మ, రాత్రి అమ్మను గట్టిగా కోప్పడ్డాను. అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా కటువుగా మాట్లాడాను. అమ్మ లేకపోతే నేను ఎలా బతికేది పెద్దమ్మ అంటూ శ్రీరామ్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. గాయత్రి అతను పెద్దమ్మ అని పిలుస్తాడు. బాబు, నువ్వు వెన్నెల కురిపించే చంద్రుడివైతే ఆమె వెన్నెల నీడ బాబు. ఆమె ఎక్కడున్నా అనుక్షణం మీ క్షేమాన్ని, ఉన్నతిని కోరుకునే అమృతమూర్తి. అమ్మ ఏం చెప్పినా బాగా ఆలోచించే సలహా ఇస్తారు. మీరు పెంచిన 25 రూపాయల కన్సల్టేషన్ ఫీజు ఇచ్చుకుని ఇది వరలో వచ్చినంత మంది పేదలు ఇప్పుడు వచ్చి మీ వైద్య సేవలు పొందలేకపోవచ్చు. ఆ డబ్బు కన్నా వారి ప్రాణాలు నిలబెట్టారన్న వారి చల్లని దీవెనలు మీకు స్వరస్థలందు శ్రీరామ రక్షబాబు. ఆ ఉద్దేశంతోనే సౌజన్య అమ్మకు నచ్చజెప్పి ఒప్పించండి. మీరిద్దరూ బాగుంటేనే పిల్లలిద్దరూ బాగుండేది. ఏమంటారు బాబు? అలాగే పెద్దమ్మ, సౌజన్యని నేను కన్విన్స్ చేయడం నాకు పెద్ద కష్టం కాదు. తను చదువుకుంది, అర్థం చేసుకుంటుంది. ఆవేశంలో అమ్మనేదో అంటే తను నన్ను వెనకేసుకొచ్చాను. నేను పిల్లల్ని సముదాయించలేకపోతున్నాను పెద్దమ్మ అన్నాడు శ్రీరామ్ బాధగా. ఇప్పుడు బాధ్యత అంతా మీదే బాబు. పిల్లలు జాగ్రత్త. అమ్మకు తగ్గే వరకు 3 నెలలు నేను అమ్మతో మా గ్రామానికి వెళ్తాను బాబు. అమ్మ కోలుకునేగానే తిరిగి డ్యూటీకి వస్తాను. మీరు అమ్మని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తే అప్పుడు వెళ్తాను. సరేనా బాబు? సరే పెద్దమ్మ. అమ్మ సంగతి నీకే క్షణంలో తెలిసినా నాకు తక్షణం తెలియపరచు. అమ్మని పోగొట్టుకుని ఇక్కడ నువ్వు లేక నేను జీవోత్సవంతో సమానం. అమ్మ ఎక్కడ కనిపించినా ఆ వెన్నెల నీడ కోసం ఈ చంద్రుడు పరితపిస్తున్నాడని, తను తప్పు క్షమించమని వేడుకుంటూ ఆహ్వానిస్తున్నాడని చెప్పు అన్నాడు శ్రీరామ్ నిర్వేదంగా.
ప్రయాణం బాగా జరిగిందా? ఏమంటున్నాడు నా కొడుకు? టాక్సీలోంచి దిగుతున్న గాయత్రి తల్లి చెయ్యి అందుకుంటూ అడిగింది సువర్చల. మీ చల్లని దీవెన కోసం చూస్తున్నాడమ్మా. పాపం బాబు బాధ చూడలేకపోయానమ్మా. మీరిక్కడున్నట్టు చెప్పేశానమ్మా అంది గాయత్రి. వద్దు గాయత్రి, పెద్దరికం వచ్చినప్పుడే పిల్లలు రాటు తెలుతారు. వాడికి స్వయం నిర్ణయాధికారం రావాలనే నా ఈ 3 నెలలు అజ్ఞాతవాసం. తరువాత నువ్వు ఇక్కడ ఉండమన్నా నేను ఉండను అంది సువర్చలాదేవి వారితో లోపలికి దారి తీస్తూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదం.